నా పేరు డాక్టర్ అశ్విన్ కుమార్ రెడ్డి అండి. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్లో డాక్టర్ అశ్విన్ రెడ్డిస్ ఆర్థోపెడిక్ సెంటర్ ఉన్నది. ఐ వర్క్ ఇన్ దట్ సెంటర్. ఇట్స్ మై ఓన్ సెంటర్. ఫిజియోథెరపీ అనేది ఇట్స్ ఆల్సో ఫిజియోథెరపీ అనేది కూడా ఒక సైన్స్. అది ఇట్స్ ఎవాల్వ్డ్ సైన్స్. జస్ట్ లైక్ ఇప్పుడు ఎందుకంటే ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఎలా అయితే ఉన్నారో మామూలుగా, నాట్ ఓన్లీ ఫర్ ఆర్థోపెడిక్స్, ఫర్ ఎనీ ఆఫ్ ద ట్రీట్మెంట్స్కి డాక్టర్స్ ఇది ఉన్నారు. ఫిజియోథెరపీ ఆల్సో ఇది సైన్స్. ఇది కూడా ఒక మనకు ఒక సిస్టమేటిక్గా చదువుకునే వైద్యశాస్త్రం. దీన్ని ఎన్నో అపారమైన దీని నుంచి ఏంటంటే ఎన్నో పేషెంట్స్కి ఎంతో మేలు జరుగుతూ ఉంది. అంటే ప్రతి సర్జరీ తర్వాత ఏంటంటే ఫిజియోథెరపిస్ట్ రోల్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ ద ఆర్థోపెడిక్స్ కానివ్వండి, న్యూరో ఫిజిషియన్ కానివ్వండి, న్యూరో సర్జరీ కానీ దీని రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఐసీయూలో కూడా వీళ్ళ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చెస్ట్ ఫిజియో లాంటివి చేయడం వలన మనకు ఆర్థోపెడిక్ పరంగా వచ్చే వరకు ఏమంటే ఎనీ పోస్ట్ ఫ్రాక్చర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ పేషెంట్కి అంబులేషన్, మొబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కదలికలు అనేది చాలా ఇంపార్టెంట్. కీలు కదలికలు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళని నడిపించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఈ ఆర్థోపెడిక్ సర్జరీ చేసిన తర్వాత ఏంటంటే శారీరక మార్పులు వస్తాయి మనకు కొన్ని. ఆ మార్పులకు అనుగుణంగా ఏంటంటే పేషెంట్ మొబిలైజ్ చేయాలి మనం. ఓకే, ఇది ఒక సైన్స్ ద్వారా చేయాలి. ఈ సైన్స్ ద్వారా ఇది చేసే ప్రక్రియని ఫిజియోథెరపీ ప్రక్రియ అంటారు. ఇప్పుడు పోస్ట్ స్ట్రోక్ అంటే మనకు పెరాలసిస్ వచ్చిన పేషెంట్లు ఈ న్యూరో ఫిజిషియన్లో కానీ మామూలుగా వాళ్ళకి ఇమీడియట్ మెడికల్ మేనేజ్మెంట్ జరిగిన తర్వాత ద రోల్ విల్ బి ఎనార్మస్ రోల్ బై ద ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్. అలాగే న్యూరో సర్జరీ ప్రక్రియలు జరిగిన తర్వాత కూడా ఈ ఫిజియోథెరపిస్ట్ రోల్ ఉంటుంది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పేషెంట్ ఐసీయూలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏమైంది, అన్ని కాళ్ళు కానీ చేతులు కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఎప్పుడు మూవ్ చేయాలా, ఎలా మూవ్ చేయాలా, ఓకే, వాళ్ళ ఛాతీని కూడా ఏంటంటే లోపల ఆ కఫం అనేది లోపల ఉండకుండా ఏంటంటే ఎలా బయటికి తీసుకురావాలా, ఇవన్నీ కూడా ఏంటంటే ఫర్ పేషెంట్ బెటర్ అవుట్కమ్. ఓకే, ది ఫిజియోథెరపీ అనేది చాలా అవసరము. ఈ ఫిజియోథెరపీ రోల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎనీ ఆఫ్ ద డిసిప్లైన్. ఇది వెరీ కామన్ క్వశ్చన్ అండి. చాలామంది కంటే మా క్లినిక్ కూడా చాలామంది వస్తూ ఉంటారు. చాలామంది మనకు ఒక 6 months 1 year వరకు కూడా చాలా ఇబ్బంది పడి, ఓకే, అది మెడ నొప్పి అని ట్రీట్మెంట్ మామూలుగా తీసుకొని మెడకు సంబంధించిన ఎంఆర్ఐ స్కాన్లతో, మెడకు సంబంధించిన ఫిజియోథెరపీతో మామూలుగా చేయించుకొని దాని తర్వాత దే ప్రజెంట్ టు ద క్లినిక్. బట్ అల్టిమేట్గా వాళ్ళకి చూస్తే ఏంటంటే ద కాజ్ విల్ బి ద షోల్డర్ పెయిన్. ఈ భుజం నొప్పి, మెడ నొప్పి రెండు కూడా ఒకదానికొకటి ఆల్మోస్ట్ రిలేషన్ లాగానే ఉంటాయి. అక్కడ డయాగ్నోస్ అనేది చాలా క్రూషియల్. దానికి ఈ భుజం నొప్పి అనేది ఏంటంటే ఎందుకు వస్తుంది అనేది చాలా కారణాలు ఉన్నాయి. అది భుజం లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నదా, లేకపోతే ఎక్స్ట్రా ఎముక ఏమన్నా లోపల పెరిగినదా, లేకపోతే కండరాలు ఏమన్నా వదులైపోయినాయా, లేకపోతే కండరాలు ఏమన్నా చినిగిపోయినాయా, లేకపోతే ఏ కారణం లేకుండా ఏంటంటే భుజం కూడా టైట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. సాధారణంగా ఇది మనకంటే థైరాయిడ్ పేషెంట్స్లో, డయాబెటిక్ పేషెంట్లో ఏ కారణం లేకుండా టైట్ అయిపోతూ ఉంటుంది. ఈ కారణాలన్నీ కూడా భుజం నొప్పికి మనము కారణాలుగా మనం చెప్పవచ్చు. ఈ కారణాల కింద మనం దీన్ని డయాగ్నోస్ చేయాలి అసలు ఎందు మూలంగా వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు మీకు ఏంటంటే డయాబెటీస్ ఉందా, అన్కంట్రోల్ డయాబెటీస్ ఏమైనా ఉందా, లేకపోతే అన్కంట్రోల్ హైపర్ థైరాయిడ్ ఉందా, లేకపోతే ఇంకేదైనా శరీరం ఇంకా లివర్ డిజీజ్ ఉందా, ఇవి కూడా మనం కొన్నిసార్లు చూసుకోవాల్సి వస్తుంది. లేదంటే మనకి ఏమైనా ఎక్స్ట్రా పెరిగిన ఎముకలు ఏంటంటే మనం ఎక్స్రే ద్వారా గుర్తించవచ్చు. ఇది కూడా మనకు నార్మల్ ఉన్నప్పుడు వీ గో ఫర్ ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. మన పరీక్షలు చూసుకున్నాక ఏ కండరం అయితే దెబ్బతిన్నదో మనకు ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేపిస్తాము. దాని తర్వాత ఎంఆర్ఐ స్కాన్లో మనకు కండరం ఒత్తిడికి గురవుతూ ఉందా, కండరం చినిగిపోయిందా అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించినంత అవి చూసుకున్న తర్వాత మన ట్రీట్మెంట్ ప్రక్రియలు మనం చేస్తాము. దానికి అప్పుడు భుజం ఫిజియోథెరపీ చేస్తాము, భుజం ఇంజక్షన్లు చేస్తాము, భుజంలో ఏ కీల్లోకి ఇంజక్షన్లు చేయాలో చూసుకుంటాము. ఒకవేళ బాగా కండరం చినిగిపోయి నంజుకుపోయినట్టయితే దానికి ఆర్థ్రోస్కోపీ కీ హోల్ పద్ధతి ద్వారా దానికి డే కేర్ పద్ధతిలో సర్జరీ చేస్తాము, విచ్ గివ్స్ ద ఎక్సలెంట్ రిజల్ట్స్. భుజం నొప్పికి మనకేంటంటే సహజంగా ఈ సిమ్టమ్ మనకి ఎలా మనం దీన్ని గుర్తించవచ్చు మెడ నొప్పితోనంటే, మనకి యూజువల్గా ఏంటంటే భుజం నొప్పి ఉన్నప్పుడు ఏమైందంటే చాలా వరకు మనకి ఏంటంటే మెడ మూమెంట్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. మెడ నొప్పి మనకు క్లియర్గా ఉంటుంది. ఈ భుజం ఎప్పుడైనా కూడా ఏంటంటే ఒకవైపు తిరిగి మనం పడుకోవడం అనేది బాగా ఇబ్బంది అవుతూ ఉంది. ఎటువైపు భుజం నొప్పి ఉంటే అటువైపు తిరిగి పడుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. నిద్రల నుంచి సహజంగా మేలుకో వస్తుంది. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు ఏంటంటే చెయ్యి అటు ఇటు కదిపిస్తూ ఉంటాం. సడన్ పెయిన్తో మనం నిద్ర లేస్తూ ఉంటాం. ఈ 3 symptoms మెయిన్లీ ఏంటంటే నిద్ర నుంచి మేలుకో రావడము, ఒక సైడ్ మనం తిరిగి పడుకోలేకపోవడము, భుజమును కదిపితే మనకు నొప్పి రావడం. ఈ 3 symptoms క్లాసిక్ ఫర్ ఏ షోల్డర్ పెయిన్ అన్నట్టు. అదే మనకు మెడ నుంచి వచ్చే నొప్పి ఎలా ఉంటుందంటే కొంచెం మెడ తిప్పడంలో మనకి ఇబ్బంది పడుతూ ఉంటాము. టోటల్ డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది. పైనుంచి కింది వరకు చెయ్యి తిమ్మిరెక్కినట్టుగా, ఓకే, ఆ నరము ఒత్తిడి గురైతే ఎలా తిమ్మిరెక్కుతుందో అలా ఆ తిమ్మిరెక్కిన ప్రభావం అంతా మనకు ఈ మెడ నొప్పి ద్వారా ఉంటుంది. దీంతో మనం ఈ భుజం నొప్పిని మనం డిఫరెన్షియేట్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది.